Hello everyone, welcome back to Rohit's Analysis. I'm Kasturi. ఈ రోజు క్లాస్ లో మనము ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అనేవి డిస్కస్ చేద్దాము. రీజనల్ కరెంట్ అఫైర్స్ మీకు అప్కమింగ్ మీ స్టేట్ ఎగ్జామ్స్ కి అయితే డెఫినెట్ గా హెల్ప్ఫుల్ అవుతాయి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఆల్సో కరెంట్ అఫైర్స్ కి సంబంధించి మీకు ఆల్రెడీ స్పెషల్ కోర్స్ అనేది కూడా మేము లాంచ్ చేయడం జరిగింది. సో మీకు డిస్క్రిప్షన్ లో యాప్ యొక్క లింక్ అనేది అండ్ ఆల్సో కోర్స్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. గో త్రూ ద లింక్స్ and enroll into the courses which will be helpful for your further examinations. Now let me start with the first topic of regional current affairs. So recent గా మనకి నేతన్న భరోసా స్కీమ్ అనేది న్యూస్ లో ఉంది. ఎందుకు ఏంటి మరి అంటే నేతన్న భరోసా స్కీమ్ రీసెంట్ గానే ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ వాళ్ళు అనౌన్స్ చేశారు. యాక్చువల్ గా ఇది ఏంటి అంటే మనం చూసుకుంటే ఇక్కడ అండర్ దిస్ పర్టికులర్ స్కీమ్ నేతన్న భరోసా స్కీమ్ లో భాగంగా విచ్ ప్రొవైడ్స్ 25,000 రూపీస్ అండి. ఇంత 25,000 రూపీస్ పర్ ఇయర్ అనమాట పర్ వీవర్ ఫ్యామిలీ వాళ్ళకి. సో అండ్ అది కూడా ఏ విధంగా అంటే యాజ్ వర్కింగ్ క్యాపిటల్ లాగా ప్రతి ట్రెడిషనల్ హ్యాండ్లూమ్ వీవర్ ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇస్తున్నారు. సో అలా ఇది ఎప్పటి నుండి డిస్బర్స్ అవ్వబోతుంది అని అంటే దట్ ఈస్ 7th of August నుండి అయితే డిస్బర్స్ అవ్వబోతుంది. దట్ వాజ్ అనౌన్స్మెంట్ రీసెంట్లీ మేడ్. ఓకే, సో ఎందుకు ఎస్పెషల్ గా అంటే దీనివల్ల ఎవరు బెనిఫిట్ అవ్వబోతున్నారు అంటే వీవర్ ఫ్యామిలీ వాళ్ళు దీని ద్వారా బెనిఫిట్ అవ్వబోతున్నారు నేతన్న భరోసా స్కీమ్ ద్వారా. అవునా, ఇప్పుడు మనకి చేనేత చీరలు అంటాము, చేనేత దుస్తులు అంటాం కదా, వీటికి సంబంధించి హ్యాండ్లూమ్ మరియు టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది అనౌన్స్ చేశారు. అండ్ ఇది 7th August నుండి అయితే స్టార్ట్ అవ్వబోతుంది డిస్బర్స్మెంట్ అనేది. సో ఇప్పుడు దీని ద్వారా ఏమవుతుంది, బెనిఫిషియరీస్ ఎవరు అన్నాం మనము, వీవర్స్, రైట్. సో వీళ్ళ యొక్క ఇన్కమ్ ని డబుల్ అవ్వచ్చు. అండ్ అలాగే ఫ్రీ పవర్ మరియు అదర్ బెనిఫిట్స్ ని కూడా వీళ్ళకి అనౌన్స్ చేశారు. చీఫ్ మినిస్టర్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. సో అలా మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో నియర్లీ ఒక 1 lakh ఫ్యామిలీస్ అయితే బెనిఫిట్ అవ్వబోతున్నారు ఈ నేతన్న భరోసా స్కీమ్ ద్వారా అని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అండ్ దిస్ విల్ బి గోయింగ్ టు ఇన్ ఎఫెక్ట్ ఫ్రమ్ 7th of August 2026. ఓకే, సో అది మనకి రీసెంట్ గా న్యూస్ లో ఉంది. అండ్ మనకి స్టేట్మెంట్ పరంగా క్వశ్చన్స్ రావచ్చు. ఏ క్లస్టర్స్ ఇందులో ఫోకస్ చేస్తున్నారు అంటే మంగళగిరి, వెంకటగిరి, ఒంగోలు, చీరాల అండ్ ఉప్పాడ అండి. ఓకేనా, ఇక్కడ ఎక్కువగా చేనేత మీరు వినే ఉంటారు, ఉప్పాడ పట్టు చీరలు అంటారు, మంగళగిరి, వెంకటగిరి, ఒంగోలు, చీరాల. ఎస్, సో వీటికి ఉన్న ప్రాముఖ్యతని బట్టి అక్కడ ఎక్కువగా వీవర్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో సో వీళ్ళని ఎస్పెషల్ గా ఫోకస్ చేస్తూ బెనిఫిట్ చేసేలాగా ఈ 25 రూపాయలని సంవత్సరానికి ఒక్కొక్క వీవర్ ఫ్యామిలీ వాళ్ళకైతే డిస్బర్స్ చేయబోతున్నారు. ఓకేనా, సో అదే మనకి నేతన్న భరోసా స్కీమ్ అనేది రీసెంట్ గా మనకి వార్తల్లో ఉంది. ఓకే, సో మీరు కీ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో మీరు జస్ట్ రన్నింగ్ నోట్స్ తీసుకోవాలి అనుకుంటే ట్రై టు టేక్ డౌన్, లేదంటే మీరు వీడియోని పాజ్ చేసుకొని కూడా యూ కెన్ టేక్ డౌన్ ది నోట్స్. ఓకే, దెన్ నెక్స్ట్ టాపిక్ ఏంటి మనకి, చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ఒక లైక్ దేని రిలేటెడ్ గా అంటే గ్రీన్ ఎనర్జీ ప్రొడక్షన్ లో అదర్ స్టేట్స్ తోని కంపేర్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పటి వరకు గ్రీన్ ఎనర్జీ టార్గెట్ ఏంటి, అది ఎన్ని అగ్రిమెంట్స్ ని సైన్ చేసింది అండ్ అదర్ స్టేట్స్ తో కంపేర్ చేస్తే ఒక హెడ్ ముందుండాలి అనే ఆబ్జెక్టివ్ తోని ఆంధ్రప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు గ్రీన్ ఎనర్జీ ప్రొడక్షన్ కి రిలేటెడ్. అయితే ఇక్కడ ఎస్పెషల్ గా టార్గెట్ ఎంత అంటే 160 GW అనేది టార్గెట్ గా తీసుకున్నారు. సో ఈ 160 GW రీచ్ అవ్వడానికి ఒక 100 GW ఏమో కొన్ని అగ్రిమెంట్స్ అనేవి సైన్ చేశారనమాట. ఓకే, సో దాట్ ఏంటి గ్రీన్ పవర్. ఓకే, అండ్ ఎస్పెషల్ గా గ్రీన్ ఎనర్జీ ప్రొడక్షన్ అన్నారు కదా, సో ఇది టార్గెట్ గుర్తుపెట్టుకోండి 160 GW అనమాట. సో అదర్ స్టేట్స్ తో కంపేర్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈవెన్ గ్రీన్ ఎనర్జీ ప్రొడక్షన్ లో ఒక అడుగు ముందుండాలి అనే మెయిన్ ఆబ్జెక్టివ్ తోనే కొన్ని ఒప్పందాలను కూడా కుదుర్చుకోవడం జరిగింది. వాటిని మనము MOUs అని కూడా అంటాము, అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఒక అఫీషియల్ అగ్రిమెంట్ అనేది చేయడం జరిగింది అనమాట. ఓకే, అది ఒక 100 GW వరకు, బట్ మొత్తం టార్గెట్ అయితే 160 GW అనమాట. ఓకేనా, సో అలా గవర్నమెంట్ అనేది కొన్ని ప్లాన్స్ ని కూడా ఫార్ములేట్ చేసింది ఈ 160 GW ఆఫ్ గ్రీన్ పవర్ ని జనరేట్ చేయడానికి. ఓకేనా, సో దట్ ఈస్ అబౌట్ ద గ్రీన్ ఎనర్జీ ప్రొడక్షన్ రీసెంట్లీ ఇన్ న్యూస్. అండ్ టార్గెట్స్ గుర్తుపెట్టుకోండి ఎన్ని గిగావాట్స్ ఏంటి అనేది. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే నెట్ జీరో లివింగ్ అండర్ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఇనిషియేటివ్ లో భాగంగా ఏంటది స్టేట్ వైడ్ మోడల్ ఫర్ నెట్ జీరో లివింగ్ అన్నారు ఇక్కడ. సో మరి ఏ కాన్స్టిట్యూయెన్సీలో విలేజ్ ని పిక్ చేశారు, ఈ నెట్ జీరో ప్రాక్టీసెస్ ఏంటి అసలు. ఓకే, సో దీని గురించి చూద్దాం. రీసెంట్ గానే చంద్రబాబు నాయుడు గారు ఓకే చీఫ్ మినిస్టర్ అఫీషియల్స్ కి అంటే లైక్ ఏంటి అంటే ఈ నెట్ జీరో అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో సో దీని పరంగా కొన్ని డైరెక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది అనమాట.
ఎందుకు అని అంటే నలగంపల్లి విలేజ్ ఏదైతే ఉందో కుప్పం కాన్స్టిట్యుయెన్సీలో దీన్ని స్టేట్ వైడ్ మోడల్ గా మార్చాలి. అది కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఇనిషియేటివ్ లో భాగంగా. అయితే ఇందులో మరి ఏ విధంగా ఫోకస్ చేయబోతున్నారు, అసలు ఒక నెట్ జీరో లివింగ్ అనే కాన్సెప్ట్ ఏంటి అంటే ఇక్కడ ఎస్పెషల్ గా సోలార్ రూఫ్ టాప్స్ కానీ, ఇండక్షన్ కుక్ టాప్స్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, కిచెన్ కంపోస్టింగ్, టెర్రస్ గార్డెనింగ్ అనేది, సో ఇలా డిఫరెంట్ పర్టికులర్ ప్రాక్టీసెస్ అనేవి జరగాలి. సో ఆ విలేజ్ ని ఓకేనా, నలగంపల్లి విలేజ్ ని కుప్పం కాన్స్టిట్యుయెన్సీలో ఒక రోల్ మోడల్ లాగా, ఓకే స్టేట్ వైడ్ మోడల్ లాగా నెట్ జీరో లివింగ్ అనే కాన్సెప్ట్ తోని రీసెంట్ గా కొన్ని పర్టికులర్ అనౌన్స్మెంట్స్ అనేవి చేశారు. అండ్ ఆల్సో ఈ కుప్పం కాన్స్టిట్యుయెన్సీని ఎక్స్పాండెడ్ చేయబోతున్నారు. ఎస్పెషల్ గా కాన్స్టిట్యుయెన్సీ వైడ్ గా కూడా ఈవీస్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నారు. ఓకేనా, ఎలక్ట్రానిక్ వెహికల్స్ ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నారు అనే అనౌన్స్మెంట్ కానీ డైరెక్షన్స్ కానీ అఫీషియల్స్ కి ఇవ్వడం జరిగింది. సో అలా ఈ డిఫరెంట్ సెక్టార్స్ లైక్ సోలార్ పవర్ గురించి కానీ, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ గురించి కానీ, టెర్రస్ గార్డెన్స్ గురించి కానివ్వండి. ఓకే, సో అలా నెట్ జీరో లివింగ్ అనే కాన్సెప్ట్ మీద ఫోకస్ చేస్తూ నలగంపల్లి విలేజ్ ని ఓకే స్టేట్ వైడ్ మోడల్ లాగా ట్రాన్స్ఫార్మ్ చేయాలి అని టార్గెట్ చేశారు. ఓకేనా, అది ఇక్కడ ఏ కాన్స్టిట్యుయెన్సీలో అంటే కుప్పం కాన్స్టిట్యుయెన్సీలో. అండ్ ఏ ఇనిషియేటివ్ లో భాగంగా అని కూడా ఎగ్జామ్ లో క్వశ్చన్ రావచ్చు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఇనిషియేటివ్ లో భాగంగానే ఈ నెట్ జీరో లివింగ్ కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. ఓకేనా, సో ట్రై టు టేక్ డౌన్ ద నోట్స్. ఫైన్, బికాస్ మీకు రీజనల్ కరెంట్ అఫైర్స్ లో భాగంగా ప్రతి టాపిక్ కూడా మనకి స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ నుండి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దాట్ ఏంటి అంటే అందులో మనకి ఎగ్జామ్ పరంగా ఏవైతే హెల్ప్ఫుల్ అవుతాయో వాటిని నేను ఇక్కడ కీ ఫ్యాక్ట్స్ లాగా చిన్న బులెటిన్ పాయింట్స్ లాగా మెన్షన్ చేశాను. సో దాట్ మీరు రన్నింగ్ నోట్స్ తీసుకునేటప్పుడు కానీ లైక్ షార్ట్ నోట్స్ రివిజన్ చేస్తున్నప్పుడు హెల్ప్ఫుల్ అవుతాయి. కాబట్టి నేను ఈ విధంగా మీకు మళ్ళీ స్పెషల్ గా ప్రెజెంటేషన్స్ ప్రిపేర్ చేశాను. అండ్ ఆల్సో వన్ మోర్ ఇన్ఫర్మేషన్, తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే తెలుగులో కంటెంట్ కావాలి అనుకుంటే మీకు పీడిఎఫ్ అనేది మేము డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు యాప్ లో ఈ పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందులో మీకు తెలుగు కంటెంట్ కూడా క్లియర్ గా ట్రాన్స్లేట్ చేసి పీడిఎఫ్ ని మేము ప్రొవైడ్ చేస్తాము. ఓకేనా, సో మీకు యాప్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంది. యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సో దాట్ మీకు అందులో పీడిఎఫ్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఓకేనా, మీరు చెప్పిన క్లాస్ ఏదైతే దీనికి సంబంధించిన కంప్లీట్ తెలుగు పీడిఎఫ్ కూడా అందులో అవైలబుల్ గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ వ్యాలీ బీయింగ్ సెటప్ ఇన్ అమరావతి. ఎక్కడ? అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని సెటప్ చేయబోతుంది. దట్ టు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇండియాలో మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీ అండి ఇది. అండ్ ఇందులో మేజర్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవ్రీథింగ్ ఓకే హ్యావ్ ఇట్ మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఎప్పటిలోగా కంప్లీట్ చేయబోతున్నారు అంటే టార్గెట్ మంత్ వాస్ ఆగస్ట్. ఓకే, సో ఆగస్ట్ లోగా కంప్లీట్ చేస్తాము అని మెయిన్ టార్గెట్ తీసుకున్నారు. అది అమరావతిలో కాబట్టి మనకి ఆంధ్రప్రదేశ్ రీజనల్ కరెంట్ అఫైర్స్ లో వీఆర్ గోయింగ్ టు కవర్. ఈవెన్ ఇది మనము లైక్ నేషనల్ కరెంట్ అఫైర్స్ లో కూడా కవర్ చేయొచ్చు. ఇండియా యొక్క మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీ ఎక్కడ సెటప్ చేస్తున్నారు అనే క్వశ్చన్ రావచ్చు. దట్ ఈస్ ఇన్ అమరావతి ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే ఈ క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ ని కానీ ఓకే సో వీటి కోసము ఏ అదర్ కంపెనీస్ తోని ఎంఓయూ సైన్ చేసింది. ఎంఓయూ అంటే మనకి ఒక అఫీషియల్ అగ్రిమెంట్ అండి. ఓకేనా, ఏంటది? ఒక అఫీషియల్ అగ్రిమెంట్ బిట్వీన్ 2 or more పార్టీస్ చేసినప్పుడు మనము మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని అంటాము. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అనేది ఐబిఎం తోని ఓకే టీసీఎస్ ఎల్ఎన్టీ ఈ కంపెనీస్ తోని అయితే ఎంఓయూ సైన్ చేసింది. సో అలా ఐబిఎం క్వాంటమ్ సిస్టమ్ 2 అనే కాన్సెప్ట్ ని కూడా ఇది హోస్ట్ చేయబోతుంది. ఓకే, సో ఇలా క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ అనేది అమరావతిలో సెటప్ చేయబోతున్నారు. అయితే దీనికి ఏంటి అంటే మనకి ఎస్పెషల్ గా అమరావతిలో సెటప్ చేయబోతున్న ఈ క్వాంటమ్ వ్యాలీకి, అండ్ ఇది ఇండియాలో మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీ అన్నమాట, ఆంధ్రప్రదేశ్ లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దీనికి లైక్ జనరల్ గా ఇప్పుడు మనకి ఏంటండి కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆగస్ట్ కల్లా ఫినిష్ అవుతుంది అన్నారు. బట్ ఓవరాల్ గా టార్గెట్ ఇయర్ ఎప్పుడు అంటే 2029 అనమాట, 2029. ఎంత ఇన్వెస్ట్మెంట్ తోని అంటే $1 billion ఇన్వెస్ట్మెంట్ అనేది టార్గెట్ గా తీసుకున్నారు. అర్థమైందా? సో అది మనకి ఇండియా యొక్క మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో సెటప్ చేస్తూ ఇది మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆగస్ట్ కల్లా అండ్ ద టార్గెట్ ఇయర్ విచ్ ఇస్ ఆల్ అబౌట్ ద 2029. ఓకే, సో విత్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ $1 billion అది ఇండియా యొక్క మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీ. ఓకే, ఎక్కడ? ఏ రీజియన్ లో? అమరావతిలో. ఓకేనా, నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రీసెంట్ గా ఆదరణ 3.0 స్కీమ్ ని లాంచ్ చేసింది. అసలు ఇది ఏంటి, ఎవరి కోసం? టాడీ ట్యాపర్స్ ఉన్నారు కదా, సో మేజర్ గా మనకి టాడీ ట్యాపర్స్ అంటే ఎవరండి? గీత కార్మికులు అంటాం కదా, సో వాళ్ళకి, అలాగే ఆర్టిసన్స్
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వాళ్ళకి, అలాగే బిలో పావర్టీ లైన్ బీపీఎల్ అన్నారు ఇక్కడ, దట్ ఈస్ బిలో పావర్టీ లైన్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో ఈ బిలో పావర్టీ లైన్ ఫ్యామిలీస్ కి కూడా ఒక వెల్ఫేర్ ప్రోగ్రామ్ లాగానే ఆదరణ 3.0 స్కీమ్ అనేది లాంచ్ చేశారు. అయితే ఇందులో లైక్ టాడీ ట్యాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీ మాబ్డ్ 2 వీలర్స్ కానీ అడ్వాన్స్డ్ పామ్ ట్రీ క్లైంబింగ్ ఎక్విప్మెంట్ అనేది 90% సబ్సిడీని ప్రొవైడ్ చేస్తూ వీళ్ళకి ఫెసిలిటీస్ అనేవి అందిస్తున్నారు అనమాట. ఓకే, ఫ్రీ మాపెడ్స్ అంటారు కదా అవి, అలాగే క్లైంబింగ్ ఎక్విప్మెంట్స్ కూడా. ఇందులో మొత్తం 90% ఏమో సబ్సిడీ ఉంటుంది, 10% ఏమో బెనిఫిషియరీ షేర్ ఉండాలి. ఓకే, సో అలా టాడీ ట్యాపర్స్ కి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అండ్ ఆల్సో బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీస్ కి కూడా ఒక వెల్ఫేర్ ప్రోగ్రామ్ లాగా ఆదరణ 3.0 స్కీమ్ అనేది రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి రీజనల్ కరెంట్ అఫైర్స్ లో భాగంగా కాకుండా అలాగే మీకు ఆంధ్రప్రదేశ్ స్కీమ్స్ అండ్ పాలసీస్ లో కూడా ఇలాంటి టాపిక్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి మీరు కరెంట్ అఫైర్స్ లో కూడా అప్డేటెడ్ గా ఉన్నారనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆదరణ స్కీమ్ ఉంది, అందులో ఇది థర్డ్ ఫేజ్ లైక్ 3.0 అన్నారు కదా. సో ఇలా ఏదైనా చేంజెస్ ఉన్నా, అప్డేట్స్ ఉన్నా మీరు కరెంట్ అఫైర్స్ లో కవర్ చేసుకుంటే అది మీకు పారలల్ గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ అండ్ పాలసీస్ టాపిక్ లో కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద పాయింట్. ఇక్కడ నేను మోస్ట్ ఆఫ్ ద స్కీమ్స్ ని కూడా మీకు క్లాస్ లో కవర్ చేస్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ వన్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రీసెంట్ గా తల్లికి వందనం స్కీమ్ ని అనౌన్స్ చేసింది. అయితే తల్లికి వందనం స్కీమ్ లో భాగంగా బడ్జెట్ ని అనౌన్స్ చేసింది. స్పెషల్ గా 10,122 crore రూపీస్ అయితే తల్లికి వందనం స్కీమ్ లో భాగంగా అనౌన్స్ చేశారు. ఎందుకు అంటే నియర్లీ 67,47,197 స్టూడెంట్స్ దీని ద్వారా బెనిఫిట్ అవ్వబోతున్నారు. అయితే ఇది ఏంటంటే అసలు తల్లికి వందనం స్కీమ్ అనేది ఏంటి అంటే ఈ స్కీమ్ లో భాగంగా ఇప్పుడు ప్రతి స్టూడెంట్ కి, ఓకేనా, యాన్యువల్లీ స్కూల్ మరియు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ చేస్తున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిబిటి అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వాళ్ళ చైల్డ్ స్టూడెంట్ యొక్క మదర్ ఉంటారు కదా, ఆ మదర్ యొక్క బ్యాంక్ కి డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. ఓకే, సో దట్ టు ఎంత వరకు ఏంటి అంటే ఒక్క స్టూడెంట్ కి 15,000 రూపీస్ పర్ ఇయర్, 15,000 రూపాయలని అందిస్తారు సంవత్సరానికి ప్రతి స్టూడెంట్ కి, స్కూల్ స్టూడెంట్ కి మరియు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ చేస్తున్న వాళ్ళకి. అలాగే ఇప్పుడు ఇందులో 15,000 రూపీస్ ఉన్నాయి కదా, అవి ఏంటి అంటే 15,000 లో ఇప్పుడు వాళ్ళ మదర్ బ్యాంక్ అకౌంట్ కి 13,000 రూపాయలని పంపిస్తారు, ఇంకా 2,000 ఏమో స్కూల్ మెయింటెనెన్స్ కోసం పంపిస్తారు అనమాట. అలా ఒక్కొక్క చైల్డ్ కి 15,000 రూపాయలని అందిస్తుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ తల్లికి వందనం స్కీమ్ ద్వారా. అర్థమైందా? అండ్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కూడా దేని ద్వారా అవుతుందంటే నవశకం పోర్టల్ ద్వారా దీన్ని డిస్బర్స్ చేస్తారు. అయితే డిస్బర్స్మెంట్ అనేది ఆల్రెడీ 22 నుండి 24 జూలై వరకు ఇది జరుగుతుంది, ఆల్రెడీ స్టార్ట్ అయింది అనమాట. ఓకే, సో అది మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఒక బడ్జెట్ మేము రిలీజ్ చేసాము. తల్లికి వందనం స్కీమ్ లో వీళ్ళు బెనిఫిట్ అవుతున్నారు. ఎవరు? స్కూల్ స్టూడెంట్స్ మరియు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ చేస్తున్న వాళ్ళకి 15,000 రూపాయలని మేము వాళ్ళ యొక్క మదర్ యొక్క బ్యాంక్ అకౌంట్ కి పంపిస్తున్నాము త్రూ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అనే అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా, సో అది మనకి తల్లికి వందనం అనే స్కీమ్ రీసెంట్ గా వార్తల్లో ఉంది. ఐ హోప్ యు ఆర్ క్లియర్ విత్ ద టాపిక్, రైట్? ఫర్ ద ఫస్ట్ టైం అనమాట ఇండియాలో ఒక రిపోర్ట్ ని ఇంతవరకు ఏ స్టేట్ కూడా లాంచ్ చేయలేదు. మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అన్న రిపోర్ట్ ని ఒకటి ఇంట్రొడ్యూస్ చేసింది. అదేంటంటే మంత్లీ ఎకనామిక్ రిపోర్ట్ అండి. ఏంటది? మంత్లీ ఎకనామిక్ రిపోర్ట్. ఇప్పటి వరకు ఇండియాలో ఏ స్టేట్ కూడా ఇలా ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేయలేదు ఎకనామిక్ పరంగా. మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే ఇప్పుడు ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, సో ఎలాంటి మెజర్స్ మనం తీసుకోవాలి ఎకనామిక్ గ్రోత్ అవ్వాలి అన్న ఆ పర్టికులర్ స్టేట్ లో, అండ్ డాటా డ్రివెన్ గవర్నెన్స్ ఎలా ఉండాలి, సో కంటిన్యూస్ మానిటరింగ్ అనేది చేస్తున్నారు అనమాట. అందుకే మంత్లీ ఎకనామిక్ రిపోర్ట్ ని మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో ఇంట్రడ్యూస్ చేస్తారని రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు బ్రింగ్ అవుట్ సచ్ రిపోర్ట్ కాల్డ్ మంత్లీ ఎకనామిక్ రిపోర్ట్. ఓకే, ఇది 14th జూలైన అనౌన్స్ చేశారు. అండ్ ఎస్పెషల్ గా ఇందులో మనం చూసుకుంటే వేటిని ట్రాక్ చేస్తారు? జిఎస్డిపిని, దట్ ఈస్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ని, రెవెన్యూ రిసిప్ట్స్ ని అండ్ డిపార్ట్మెంటల్ పర్ఫార్మెన్స్ ని. ఇక్కడ ఒక క్వశ్చన్ ఇస్తున్నారు, ట్రై టు మెన్షన్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్ అండి. వాట్ ఈస్ మీన్ బై జిఎస్డిపి? డెఫినేషన్ యొక్క 1 or 2 లైన్స్ లో మెన్షన్ చేయండి. వాట్ ఈస్ మీన్ బై గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్? ఓకేనా, ఎందుకంటే మీరు జీడిపి అనే కాన్సెప్ట్ నేషనల్ వైడ్ గా లైక్ బేసిక్స్ ఉండే ఉంటాయి కదా,
సో అదే విధంగా ఈవెన్ ఇఫ్ మీరు బిగినర్ అయినా కూడా ఒక్కసారి క్లాస్ అయ్యాక గో త్రూ ద టాపిక్ ఆఫ్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటి, గో త్రూ ద డెఫినేషన్. ఓకే, సో నా అయితే రీసెంట్ గా మనకైతే ఈ మంత్లీ ఎకనామిక్ రిపోర్ట్ అనేది మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకేనా, ఇండియాలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవడం జరిగింది ఇలాంటి ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేయడంలో. నెక్స్ట్ వన్ మనకేంటండి, విబిజీ రామ్జీ స్కీమ్ అనేది న్యూస్ లో ఉంది. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు మరియు యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ లాంచ్ చేశారనమాట. ఇక్కడ తిరుపతి డిస్ట్రిక్ట్ లో మొట్టమొదటిసారిగా. ఓకేనా, సో ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే. రీసెంట్ గా మనకి జూలై 1 నుండి మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ లో కానీ యూటీస్ లో కానీ విబిజీ రామ్జీ స్కీమ్ అయితే లైక్ లాంచ్ చేస్తున్నారు. సో అయితే రీసెంట్ గా మనకి జూలై 2 ఆంధ్రప్రదేశ్ లో కూడా లాంచ్ చేశారు. ఎందుకు, ఇది దేని గురించి, ఇప్పుడు మనకి ఇంతకు ముందు ఏనుండే అండి దీని ప్లేస్ లో ఎంజిఎన్ రేఖ, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేది ఉంది. అవునా, ఇప్పుడు దీని ప్లేస్ లోనే విబిజీ రామ్జీ అనే స్కీమ్ వచ్చింది. అంటే కొన్ని చేంజెస్ తీసుకొచ్చారు. దట్ విబిజీ రామ్జీ యాక్ట్ ఆఫ్ 2025 దీంట్లో భాగంగానే ఈ స్కీమ్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఇందులో మేజర్ చేంజ్ ఏంటంటే 125 days ఆఫ్ గ్యారంటీడ్ వేజ్ ఎంప్లాయ్మెంట్ అండి. ఇంతకు ముందు 100 రోజుల పథకం అని అనేవాళ్ళు, పని పథకం. ఇప్పుడు దాంట్లో భాగంగా 125 రోజుల పాటు ఖచ్చితంగా వాళ్ళకి వర్క్ ప్రొవైడ్ చేస్తారు, మినిమం వేజెస్ ని ఇస్తూ. ఓకేనా, సో అలా రూరల్ ఏరియాస్ లో అంటే గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ ఇన్కమ్ బేస్డ్ గా కానీ ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ 125 days ఆఫ్ వర్క్ అనేది ఇయర్లీ ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా, అండ్ ఇది జూలై 2 అట్ ముఖవరి పల్లు విలేజ్ లో, అండ్ అలాగే దట్ ఈస్ ఈ విలేజ్ ఎక్కడ ఉంది అంటే ఓబులవరిపల్లె మండల్ రైల్వే దట్ ఈస్ కోడూరు కాన్స్టిట్యుయెన్సీలో అయితే లాంచ్ చేయడం జరిగింది ఆన్ జూలై 2. ఓకే, విబిజీ రామ్జీ అన్నాను కదా, ఫుల్ ఫామ్ నోట్ చేసుకోండి. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్, జీ అనేది అంటే రూరల్ ఏరియాస్ లో. ఓకే, దట్ ఈస్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ విబిజీ రామ్జీ స్కీమ్ రీసెంట్లీ ఇన్ న్యూస్ రిలేటెడ్ టు ఆంధ్రప్రదేశ్. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటది అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రీసెంట్ గా ఒక బ్రాండ్ ని అనౌన్స్ చేసింది. ఆ బ్రాండ్ నేమ్ ఏంటి అంటే స్వయం ఏపీ అనే బ్రాండ్ నేమ్. ఇది August 1 లాంచ్ చేయబోతున్నారు. ఓకే, సో ఇది రీసెంట్ గా మనకి ఏంటి అంటే ఎంఎస్ఎంఈ అండ్ రూరల్ పావర్టీ ఎలివేషన్ మినిస్టర్ అయిన కొండపల్లి శ్రీనివాస్ గారు అనౌన్స్ చేశారు. ఈ స్వయం ఏపీ బ్రాండ్ ని మేము August 1 లాంచ్ చేస్తున్నామని. సో ఇది ఎందుకు అసలు, దేని పరంగా అంటే స్వయం ఏపీ అనేది ఒక బ్రాండ్ లాగా స్టేట్ లెవెల్ రికగ్నిషన్ ఇవ్వాలి, అలాగే మార్కెట్ యాక్సెస్ మేము ప్రొవైడ్ చేయాలి. ఎవరికి, ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉమెన్ ఏవైతే ప్రోడక్ట్స్ ని తయారు చేస్తున్నారో ఆ ప్రోడక్ట్స్ కి మార్కెట్ యాక్సెస్ ఉండాలి, స్టేట్ లెవెల్ గా రికగ్నిషన్ ఉండాలి. ఓకే, సో ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్ చేసిన ప్రోడక్ట్స్ కి కూడా ఒక రికగ్నైజబుల్ బ్రాండ్ అనేది మేము ఓవరాల్ గా 26 డిస్ట్రిక్ట్స్ లో ఐడెంటిటీ అనేది క్రియేట్ చేయాలి అనే మెయిన్ టార్గెట్ తోనే ఇందులో ఒక 65 ట్రెడిషనల్ ప్రోడక్ట్స్ ని అరౌండ్ 587 ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి తయారు చేస్తున్న ఈ 65 ట్రెడిషనల్ ప్రోడక్ట్స్ ని ఇనీషియల్ గా అయితే స్వయం ఏపీ బ్రాండ్ లో వీళ్ళు పర్టికులర్ గా మనకి ఏంటి అంటే లైక్ ఒక రికగ్నిషన్ అనేది ఇవ్వబోతున్నారు, అలాగే మార్కెట్ యాక్సెస్ కూడా ఈ ప్రోడక్ట్స్ కి ఇస్తున్నారు అనమాట. ఓకేనా, సో ఆ బ్రాండ్ నేమే స్వయం ఏపీ అనే బ్రాండ్ అనమాట. అర్థమైందా? సో దట్ ఈస్ అబౌట్ ద కాన్సెప్ట్. ఐ క్లియర్ విత్ ద టాపిక్. నెక్స్ట్ వన్, సో రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ప్రతి మంత్ లో 3rd Saturday ఉంటుంది కదా, దానిని స్వచ్ఛాంధ్ర డేగా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఇనిషియేటివ్ లో భాగంగానే అన్ని డిస్ట్రిక్ట్స్ లో కూడా సో ఒక స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ లాగా మనకైతే ప్రతి మంత్ లో 3rd Saturday ని స్వచ్ఛాంధ్ర డేగా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది రీసెంట్ గానే అంటే ఇప్పుడు స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ లాగా దీన్ని షెడ్యూల్ చేశారు ఆన్ జూలై 18 అన్నమయ్య డిస్ట్రిక్ట్ లోని మనకి స్టేట్ లెవెల్ ఈవెంట్ లాగా మదనపల్లి అర్బన్ లోకల్ బాడీ వద్ద అయితే ఈ స్టేట్ లెవెల్ ఈవెంట్ ని ఆర్గనైజ్ చేశారు. ఓకే, సో జూలై 18 అనేది షెడ్యూల్ చేయడం జరిగింది అనమాట. సో అలా స్వచ్ఛాంధ్ర డే అనేది ప్రతి మంత్ లో 3rd Saturday గా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది అక్రాస్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్. మళ్ళీ ఓన్లీ అన్నమయ్య డిస్ట్రిక్ట్ లోనే అంటే కాదు, అన్ని డిస్ట్రిక్ట్స్ లో కూడా స్వచ్ఛాంధ్ర డే అనేది అబ్జర్వ్ చేస్తున్నారు. అది ఎప్పుడు ఏంటి అంటే ప్రతి మంత్ లోని 3rd Saturday. ఓకే, నెక్స్ట్ వన్, ఇండియాస్ లార్జెస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ అనేది బి ఆపరేషనల్ అట్ అమరావతి అండి. ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఇది మళ్ళీ కాన్సెప్ట్ రిపీట్ అయింది మీకు. దట్ ఈస్ క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ ఇక్కడ అమరావతిలో సెటప్ చేయబోతున్నారు అని. ఎస్, అండ్ విచ్ ఈస్ అండర్ ద నేషనల్ క్వాంటమ్ మిషన్. ఇది ఒక పాయింట్ అడిషనల్ గా యాడ్ చేసుకోండి. ఓకే, అండర్ విచ్ మిషన్ అని అడగొచ్చు. దట్ ఈస్ అండర్ నేషనల్ క్వాంటమ్ మిషన్ లో భాగంగా
ఇండియా యొక్క లార్జెస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ అనేది అమరావతిలో టు బి ఆపరేషనల్ బై సెప్టెంబర్ 2026. ఆంధ్రప్రదేశ్ యొక్క టెక్స్టైల్ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ అనేవి భారత్ టెక్స్. యాక్చువల్గా భారత్ టెక్స్ 2026 అనేది న్యూఢిల్లీలో నిర్వహించారండి. ఇది మనం అబ్జర్వ్ చేసుకున్న సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, భారత్ టెక్స్ అనేది వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టెక్స్టైల్ ఎక్స్పో అన్నమాట ఇది భారత్ టెక్స్ అనేది. ఓకే, అయితే దీనికి సంబంధించి ఈ భారత్ టెక్స్ లో ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ అనేవి 4,100 crore రూపీస్ వర్త్ అనేది రీసెంట్ గా సెక్యూర్ చేసుకుంది. సో అలా లార్జెస్ట్ యాక్చువల్ గా ఏంటి అంటే విశాఖపట్నంలోని సస్టైనబుల్ టెక్స్టైల్ రీసైక్లింగ్ యూనిట్ కి 4,000 crores అండి. ఇంకొక 100 crores ఏమో గార్మెంట్ యూనిట్ కి. ఓకేనా, అలా ఏంటంటే ఈ కొన్ని పర్టికులర్ వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి టెక్స్టైల్ పరంగా వచ్చాయి అంటే అక్కడ అరౌండ్ 3,000 డైరెక్ట్ మరియు ఇండైరెక్ట్ జాబ్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఏపీ యొక్క ఇండస్ట్రియల్ మరియు ఎక్స్పోర్ట్ ప్రొఫైల్ ని కూడా ఇంప్రూవ్ చేసేలాగా ఇలా మొత్తంగా 4,100 కోటి రూపాయలని టెక్స్టైల్ ప్రపోజల్స్ కి అయితే భారత్ టెక్స్ వద్ద అనౌన్స్మెంట్ ఇవ్వడం ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ అనేవి చేశారు. ఓకేనా, సో అలా ఏంటి అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా జరుగుతుంది దీని ద్వారా. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద టెక్స్టైల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఏపీ యొక్క ఇండస్ట్రియల్ ప్రొఫైల్ కూడా బూస్ట్ అవుతుంది ఆబ్వియస్లీ, రైట్. సో దట్ ఈస్ అబౌట్ భారత్ టెక్స్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, భారత్ టెక్స్ ఎక్కడ జరిగింది ఏంటి అనే కాన్సెప్ట్ చాలా సార్లు మిమ్మల్ని ఎగ్జామ్ లో అడుగుతుంటారు. ఓకే, సో ట్రై టు నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వన్, సో ఇది మీకు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ స్పోర్ట్స్ పరంగా మరియు ఇంపార్టెంట్ పర్సన్స్ ఇన్ న్యూస్ లో భాగంగా కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ జ్యోతి ఎర్రాజీ గారు. సో జ్యోతి ఎర్రాజీ గారు రీసెంట్ గా న్యూస్ లో ఉన్నారు. ఎందుకంటే జ్యోతి ఎర్రాజీ గారు యాక్చువల్ గా తను ఒలింపియన్ కూడా, విశాఖపట్నం యొక్క ఒలింపియన్ కూడా, స్ప్రింటర్ హడ్లర్, రైట్. సో తను రీసెంట్ గా 2026కు సంబంధించిన ఏషియన్ గేమ్స్ కి క్వాలిఫై అయ్యారు. ఓకేనా, విత్ టైమ్ ఆఫ్ 13.14 seconds లో ఉమెన్స్ 100 meter హర్డిల్స్ లో రీసెంట్ గా జరిగిన 65th నేషనల్ ఇంటర్ స్టేట్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ భువనేశ్వర్ లో జరిగింది. సో దీంట్లో తను క్వాలిఫై అవ్వడం జరిగింది అనమాట. జ్యోతి ఎర్రాజీ గారు విశాఖపట్నం రీజియన్ కి చెందిన పర్సన్, స్పోర్ట్స్ పర్సన్, అండ్ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన రిలేటెడ్ స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి డెఫినెట్ గా మీరు ఇంపార్టెంట్ పర్సన్స్ ఇన్ న్యూస్ లో భాగంగా నోట్ చేసుకోండి. ఓకే, సో అలా ఏషియన్ గేమ్స్ కి సంబంధించి అయితే జ్యోతి ఎర్రాజీ గారు క్వాలిఫై అయ్యారు 2026 దానికి. ఓకేనా, సో దట్ ఈస్ అబౌట్ జ్యోతి ఎర్రాజీ గారు. అండ్ ఇది ఎక్కడ ఏంటి అంటే భువనేశ్వర్ లో జరిగిన నేషనల్ ఇంటర్ స్టేట్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో. అలాగే ఆంధ్రప్రదేశ్ నుండి ఏషియన్ గేమ్స్ సెలక్షన్ కి ఎం వెంకట్రామరెడ్డి గారు కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది అనమాట 800 meter కేటగిరీలో. ఓకేనా, సో ఇలా ఏషియన్ గేమ్స్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఇద్దరు రీసెంట్ గా క్వాలిఫై అయ్యారు, జ్యోతి ఎర్రాజీ అండ్ అలాగే ఎం వెంకట్రామరెడ్డి. ఓకే, సో ఈ ఇద్దరు వ్యక్తులని నోట్ చేసుకోండి, మీకు స్పోర్ట్స్ పరంగా రీజనల్ కరెంట్ అఫైర్స్ లో అడగచ్చు. ఓకే, ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ క్లియర్ విత్ ద టాపిక్స్. ఇలా మీకు రెగ్యులర్ గా ఇప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ రీజనల్ కరెంట్ అఫైర్స్ ని కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు దీనికి సంబంధించిన కంప్లీట్ తెలుగు కంటెంట్ అనేది కూడా ఈ విధంగా మేము పీడిఎఫ్ లో ప్రొవైడ్ చేస్తున్నాము. యూ కెన్ గో త్రూ ఇట్. పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మీకు యాప్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకేనా, సో మీకు అందులో యాప్ డౌన్లోడ్ చేసుకుని పీడిఎఫ్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన కోర్స్ లో కూడా మీరు ఎన్రోల్ అవ్వచ్చు. అందులో మనము నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే ద అదర్ టాపిక్స్ లైక్ ఇంపార్టెంట్ అవార్డ్స్ అండ్ హానర్స్, స్పోర్ట్స్, ఎవ్రీథింగ్. ఓకే, ఆల్ ద ఏరియాస్ ని మనము మల్టిపుల్ డైమెన్షన్స్ లో కవర్ చేయబోతున్నాము. అండ్ ఆల్సో మీకు ప్రతి టాపిక్ కూడా ఇండివిజువల్ గా థియరీ వైజ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ ఎవ్రీడే సెషన్స్ కూడా ఉంటాయి. అందులో మీకు ఎంసీక్యూస్ కూడా డిస్కస్ చేస్తాము. అంటే ఒక టాపిక్ నుండి క్వశ్చన్ ఎలా వస్తుంది, దాన్ని మీరు ఎలా సాల్వ్ చేయాలి. ఓకే, సో ఇలా కంప్లీట్ అనాలిసిస్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఐ హోప్ అందరికీ కూడా కాన్సెప్ట్స్ క్లియర్ గా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఇఫ్ ఇట్ ఆల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయొచ్చు. ఓకేనా, అండ్ ఇఫ్ ఎవ్రీవన్ వాస్ క్లియర్ విత్ ద టాపిక్స్ దెన్ మెన్షన్ యువర్ ఫీడ్బ్యాక్ ఇన్ ద చాట్ సెక్షన్. అండ్ ఆల్సో మన వీడియోస్ ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఓకే, సో ఇప్పటి నుండి రెగ్యులర్ గా మీకు ఐదర్ వీక్లీ ఆర్ ఎవ్రీ 10 days కి రీజనల్ కరెంట్ అఫైర్స్ అనేవి కూడా మీకు ఆన్ అవర్ యూట్యూబ్ ఛానల్ విల్ బి గోయింగ్ టు అప్లోడ్. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ ఆర్ ఇంకా మీకు ఏవైనా రిక్వైర్మెంట్ ఉన్నాయి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గా, రీజనల్ కరెంట్ అఫైర్స్ కాకుండా ఇండివిజువల్ గా మీకు ఏవైనా టాపిక్స్ కావాలా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గా, హౌ వీ హ్యావ్ టు గివ్ అవర్ సపోర్ట్ అనేది, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ feel free to ask your doubts. Okay, thank you so much. We will be meeting in our next session. Until then, stay tuned and don't forget to click the like button and do share the video with all the aspirants. Thank you so much.